యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం అందరం కలిపి చదువుకుందాం. పేజీ సంఖ్య 616 పాత నిబంధనలో. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ మాటని ఈరోజు మనం ధ్యానం చేద్దాము. దేవుని యొక్క తలంపులు మానవుల యొక్క తలంపులు వంటివి కావు. మానవుని త్రోవలు దేవుని త్రోవలు వంటివి కావు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇదే యెహోవా వాక్కు. ఈ మాట చెరలో వెళ్ళిన వారికి, ఇజ్రాయెల్ ప్రజలకి ఆ సమయంలో చెప్తున్నాడు. మన జీవితంలో రక్షించబడిన తరువాత మన తలంపులు ఎలా ఉంటున్నాయి? ఒకప్పుడైతే రక్షణ లేక మునుపు మన తలంపులు ఈ లోక ప్రజల్ని అనుసరించి ఉంటాయి. మన ఆలోచనలన్నీ జనరల్గా ఈ లోకపు పోకడలు అంటే త్రోవలు, వాటిలో మనం నడుస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క తలంపులు మన తలంపుల కంటే చాలా ఉన్నతమైనవి. మీరు ఆ 9వ వచనం చదవండి. తర్వాత ఆకాశంలో చదవండి. అది దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క మార్గాలు నరుని మార్గాలతో, నరుని తలంపు యొక్క పోలిస్తే ఆకాశం భూమి కంటే ఎంత ఎత్తులో ఉంటాయి, అంత ఉన్నతమైన అని చెప్తున్నారు. మానవుడు జనరల్గా ఈ లోకంలో జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటాడు. మీరు కొరింథీయులకు రాసిన పత్రిక చూస్తే 1వ అధ్యాయంలో గ్రీసు దేశస్థులు వాళ్ళు చాలా జ్ఞానాన్ని వెతుకే ప్రజలు వారు. కొరింథీ అంటే గ్రీస్ దేశంలో ఉన్న ఒక ప్రాంతం అది. 1వ అధ్యాయం 22లో యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. కింద 25వ వచనంలో దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలదే. పౌలు రాస్తున్నాడు, గ్రీస్ దేశస్థులు జ్ఞానాన్ని ఎదుగుతా వారు ఉంటే అయ్యా మీ జ్ఞానము దేవుని వెర్రితనానికంటే కూడా తక్కువేనని చెప్తున్నాడు. మనుషుని యొక్క జ్ఞానము దేవుని వెర్రితనం అంటే కొన్ని సమయాల్లో దేవుడు అట్లా ఏంటికి ఇట్లా చేశాడు అని నీకు అనిపిస్తూ ఉన్నా, ఏంటప్ప ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనిపిస్తున్నా, అలాంటిది తీసుకున్న దేవుని యొక్క జ్ఞానం అది ఎందుకు అట్లా అనుమతించాడో అనేది చూస్తే ఆ పరిస్థితి నీ కుటుంబంలో కానీ దానికి ఒకటి రీజన్ ఉంటుంది, దానికి ఒక కారణం ఉంటుంది. అది మన జ్ఞానానికి అందదు. మనమేమనుకుంటూ ఉంటామంటే ఏంటిరా అలాంటి పరిస్థితుల్లో పౌలు చెప్తున్నాడు, మీ జ్ఞానం కంటే దేవుని యొక్క వెర్రితనము హెచ్చులో ఉంటుందయ్యా. ఎందుకంటే సిలువను గురించి మీకు చెప్తా ఉంటే మీరు ఈ లోకంలో మీరు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. ఇక్కడ నేను చెప్తుంది మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. సిలువ నశిస్తున్న మీకు చాలా వెర్రితనంగా ఉంటుంది అది. ఎందుకంటే మీ జ్ఞానం అంతా ఈ లోకం మీద కట్టుకుని ఉంది. 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. ఈ లోకంలో మనిషికి యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి చెప్తే చాలా వెర్రితనం ఉంటుంది, చాలా వెర్రితనం ఉంటుంది. ఆ రక్షించబడిన వ్యక్తికి ఆ జ్ఞానం తెలుసు. గ్రీస్ దేశస్తులు ముందుకెళ్ళి పౌలు గారు, అయ్యా సువార్తను నమ్ముకోండి, క్రీస్తు మీకోసము సిలువ వేయబడ్డాడు, నేను సిలువను గూర్చి కానీ ఇంకా దేని గురించి కూడా మీతో మాట్లాడను అని చెప్తుంటే అక్కడ వాళ్ళు జనరల్గా రోజుకి ఏదో కొత్త జ్ఞానం ఏం దొరుకుద్దని మన ఇక్కడ బండల మీద కూర్చుంటూ మాటలు చెప్తారు కదా, పంచాయతీ బోర్డు బండల మీద కూర్చున్నా ఏంట్రా ఈడేంది ఆడేంది ఈడేంది అని. వాళ్ళు కూడా ఏదన్నా కొత్త న్యూస్ ఏమైనా తెస్తున్నాడా ఏంటిది ఇది అని తర్కశాస్త్రం, ఫిలాసఫీ ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పౌలు చెప్తూ మీకు వెరితనంగా ఉందా,
ఇది యేసుక్రీస్తు సిలువ వేయబడుట అనేది మీకు అందట్లేదా? చాలా తక్కువగా కనిపిస్తుందా? ఎందుకంటే ఈ లోక ప్రజలకి చనిపోవటం ఏందబ్బా, ఈయనే చనిపోయాడు, ఈయనే నన్ను రక్షిస్తాడు. ఇది మనిషి యొక్క జ్ఞానం. దేవుని యొక్క ప్రేమని ఆ సిలువలో నువ్వు చూస్తే అప్పుడు దేవుని ప్రేమను కూర్చిన జ్ఞానం నీకు ఎదుగుద్ది. ఎంత డెప్త్, ఎంత లోతు ఆయన ప్రేమ ఏంటిది. కానీ నువ్వు రక్షణ లేకుండా ఈ లోకంలో వెళ్తూ ఉండి ధన సంపాదనే నాకు జ్ఞానం అనే పరిస్థితిలో నీవు ఉండి సడన్గా నువ్వు ఈ వార్త వింటే, సిలువను కూర్చున్న సువార్తను విన్నప్పుడు కొన్నిసార్లు నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇది వెరితనం కాకపోతే మేమైతే సూచక్రియలు కావాలి మాకు అని యూదులు ఏం చేస్తున్నారంటే సూచక్రియలు, నిన్ను నమ్ముతానికి ఏదో ఒక సూచక్రియ మాకు చెప్పు అంటున్నారు సువార్తల్లో. ఒక అద్భుతం చెయ్యి, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు అంటే యేసుప్రభువు చెప్పారు, ఈ కాలాలను మీరు ఎరగట్లా. యోనాను గూర్చిన సూచక్రియ కంటే మీకు ఇంకోటి ఏది కూడా చేయబడదు. ఎందుకంటే యోనా 3 రోజులు చేప గర్భంలో ఉండి బయటపడి వచ్చాడు. మనిషి కుమారుడు కూడా 3వ రోజున తిరిగి లేస్తాడు. వాళ్ళకి ఇంకా అందట్లా. వాళ్ళు ఇది వర్షం పడుద్ది, ఇవి చాలా గమనిస్తున్నారు. అరే మబ్బులు పట్టినాయే, వాన పడుద్ది. ఈ జ్ఞానం ఎక్కువ వాళ్ళకి. మీరు మబ్బులు పడితే వాన గుర్తుంది అంటారు. ఈ సమయాలను మీరు ఆలోచన చేయకుండా ఉన్నారు. రక్షణ లేని మీరు చాలా జాగ్రత్త. క్రీస్తు యేసు సిలువలోనే నీ ఆత్మక రక్షణ. ఇది దేవుని యొక్క ఏర్పాటు, అది దేవుని యొక్క మంచితనం. అది దాన్ని నువ్వు వెరితనంగా తీసుకొని, ఏంటబ్బా సిలువ ఏంటిది, ఆయన బాధపడుతుంటే నన్నేమి కాపాడుతాడని అనుకుంటే నీ జ్ఞానాన్ని బట్టి నీ ఆత్మ నశించిపోతుంది, డెసిషన్ తీసుకుపోతుంది. ఎందుకంటే ఆ సిలువలో అంత జ్ఞానం ఉంది, మనకు తెలియదు. ఆ సిలువ మరణంలో నీ యొక్క హృదయము, చెడిపోయిన నీ హృదయము ఆ పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తంలో కడగబట్టడం వల్ల నువ్వు మళ్ళా నూతనంగా జన్మిస్తావు. జాగ్రత్తపడు. ఈ లోక ప్రజలు ఆలోచిస్తున్నట్టు దేవుడంటే, నన్ను రక్షించాలనంటే ఒక అద్భుతంగా కార్యం జరిగించాలి కదా, విపరీతమైన బలవంతుడై ఉండాలి, రావాలి కదా అని అనుకునేవు. ఆ జ్ఞానం నీ ఆత్మ రక్షించదు. ఆ జ్ఞానం నిన్ను గర్వానికి నడిపించి నీలో ఉన్న పాప స్థితిని ఇంకా నువ్వు తెలియచేయకుండా నిన్ను అజ్ఞానంలో పడేస్తే, కానీ జ్ఞానివి అనుకొని నేను అజ్ఞానంలో ఉంచుతుంది. దేవుని యొక్క ఏర్పాటు చాలా డిఫరెంట్. క్రీస్తు యేసు సిలువ రక్తములో నీ పాపాలకి క్షమాపణ. ఆయన పునరుద్ధారణై తిరిగి లేచాడు, నీకు జీవాన్ని ఇస్తాడు. సిలువ మరణంలో ఆయన ప్రేమను కనపరిచాడు. సిలువ పునరుద్ధానంలో ఆయన యొక్క గొప్పతనాన్ని, మహత్యాన్ని చూపెట్టాడు ఆయన. ఈ లోక ప్రజలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, లూకాసు వార్తలో ఒక ధనవంతుడు ఆలోచించినట్టు నువ్వు ఆలోచిస్తే జాగ్రత్త. 16 చదవండి, 16 నుంచి. చాలదు కనుక నేనేమి చేతులని తనలో తాను ఆలోచించుకొని నా కొట్లు ఉప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని సంవత్సరం విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకోనేను. అయితే దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందో చూడండి. అతనేమన్నా అట్లా ఆలోచిస్తున్నాడు. అయితే దేవుడు యేసుప్రభువారు ఒక ఉపమానం చెప్తూ, ఉపమానం అంటే సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే
ఒక చిన్న కథ. ఏం చెప్పారంటే ఆయన, ఒక ధనవంతుడు ఉన్నాడు, పొలం బాగా పండింది, కొట్లు కట్టుకొని నేను ఇంక బాగా పండింది కాబట్టి ధాన్యాన్ని అంతా అక్కడ పెట్టుకుంటున్నాను, ఇంకా అనేక సంవత్సరాలు తినటము సుఖించటం అనుకున్నాడు. ఇది ఆయన ఆలోచన. రక్షణ గురించి ఆలోచన చేయాల. తన ఆత్మ రక్షణ పొందకపోతే నిత్య నరకానికి వెళ్తుందనే ఆలోచన అసలు లేదు. ఈ లోకంలో ఏం ఆలోచిస్తున్నాడు? ఆయనలాగా చాలామంది మానవులు ఈ ఆలోచనలో ఉన్నారు. దేవుని యొక్క ఆలోచన ఉంది, కృప చూపెడుతున్నాడు. ఇప్పుడన్నా రా ప్రభు సిలువ దగ్గరికి రా, నా కుమారు యొక్క సిలువ రక్తంలో నీ పాపాలు కడుక్కో. సమయం ఇస్తున్నాడు, దీర్ఘశాంతం చూపెడుతున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు, సువార్త చెప్పిస్తున్నాడు సేవకుల ద్వారా. నీకు లేఖనాన్ని ఇచ్చి చదువుకొని కూడా చెప్తున్నాడు, దాంట్లో రక్షణ గురించిన విషయాలు ఉన్నాయని. ఎక్కువ మంది మానవులు ఏం చేస్తున్నారు? ధన సంపాదనలో పరిగెత్తుతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు ఆలోచన, ఫెర్యాడా, ఈ రాత్రి చనిపోబోతున్నావు, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. నువ్వు సంపాదించుకున్నవి ఎవరి అవుతాయి? రక్షణ లేని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని తలంపులు ప్రతి మానవుడు కూడా తన ప్రియకుమారులో రక్షణ పొందాలని ఆయన ఉద్దేశం. ఆ ధనవంతుల్లాగా ఈ లోకంలో తన సంపాదన వీటి విషయంలోనే నువ్వు వెళ్ళిపోతూ ఆ ధనమే నిన్ను కాపాడుతుంటే ఒక్కసారికి ఇంక టైం అయిపోతుంది అడుగుతున్నారు. సో దేవుని యొక్క జ్ఞానము, ఆయన కృపని నువ్వు, ఆయన శాంతాన్ని నువ్వు వెరితనంగా చూడవాక, ఏంటబ్బా ఏం జరగట్లేదే, నేను పుట్టిన దగ్గర నుంచి చెబుతా ఉన్నారు ప్రభు వస్తాడని, ఏమి జరుగుతం లేదే, అప్పుడు ఎట్టా ఉందో ఇప్పుడు అట్టానే ఉంది అని అనుకునేవారు. నేను ఇన్నాళ్ళు ఉంచాడంటే భూమి మీద ఆయన కృపా కనికరము దీర్ఘశాంతము ప్రేమే. నువ్వు ఎక్కనైనా నీ యొక్క పాపస్థితిని గమనించుకొని ఆయన వైపు చూస్తామని ఆయన గాయపడిన హస్తాలతో చూస్తున్నాడు. రా నీకు జీవాన్ని ఇస్తాను, నీకు జీవాన్ని ఇస్తానని ఆయన చూస్తున్నాడు. దాన్ని వెరితనంగా తీసుకోవాక, అది వెరితనం కాదు, దేవుని యొక్క కృప. ఆయన గాయపడిన ఆ ముఖాన్ని, చేతుల్ని, కాళ్ళని, రక్తం కారుతున్న దాన్ని చూసైనా నువ్వు ఆయన దగ్గరికి రా. సర్వజనులారా నా వైపు రక్షణ పొందండి, భూదిగంత నివాసులారా అని ఆయన చెప్తా ఉన్నాడు. సిలువ గురించిన వార్త అది ప్రేమ సువార్త, అది ప్రేమ సువార్త. దాంట్లో దేవుని యొక్క మంచితనము, మహిమ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాంట్లో పునరుద్ధానం కూడా దాగి ఉంది. రక్షణ లేని నీవు ఈ లోకంలో ఉన్న లోక జనుల పోకడను బట్టి ఆలోచిస్తూ దీన్ని మర్చిపోయావంటే బి కేర్ఫుల్, జాగ్రత్త, నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక సమయం ఇస్తాడు, నీ కృప సమయం అయిపోతుంది, నిన్ను అడుగుతా ఉన్నారు అందుకని ఇంక పాడి వెళ్ళిపోవటమే, పాతి పెట్టేయటమే. మనమందరం కూడా ఒక సమయంలో భూమిలోకి వెళ్ళిపోవాలి ఈ శరీరము. బట్ నీ ఆత్మ రక్షణ పొందితే సిలువ రక్తములో ఆయన పునరుద్ధానాన్ని బట్టి నువ్వు నమ్మినప్పుడు నీకు జీవం వస్తుంది. సో దేవుని యొక్క తలంపు ఏంటంటే తన ప్రియకుమారుని యేసుక్రీస్తు సిలువలో సర్వజనులకు కూడా రక్షణ ఇవ్వాలని ఆ కార్యంలో, ఆ సిలువ రక్తంలో తన ప్రేమని ప్రజల పట్ల చూపించి తన బిడ్డలుగా చెదిరిపోయిన పాపంలో దూరమైన ఈ దేశ ప్రజల్ని, ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని కూడా సమకూర్చోవాలి. దాంట్లో ఆయన యొక్క భావం. ఎప్పటికైనా రక్షణ లేని నీవు సిలువ వైపు చూడు. రక్షించబడిన మన జీవితంలో దేవుని తలంపులు మన తలంపులు అవుతున్నాయా? మన ఆలోచన దేవుని ఆలోచన ఎక్కడ కనిపిస్తుంది? మనకి లేఖనంలో కనిపిస్తుంది. మనం లేఖనాన్ని చదువుతూ ఉంటే ఈ సమయంలో దేవుని యొక్క ఆలోచన ఏంటి అని నీకు తెలుస్తుంది. ఈ సమయంలో నేను ఎలా ఆలోచన కలిగి ఉండాలి? ఆయన ఆలోచన కర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ప్రకారం మనం నడుచుకుంటే మన జీవ మార్గంలో
ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎంత మనం నడుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నా కొన్నిసార్లు మనం రాంగ్ రూట్ వెళ్ళే ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే మనం ఇంకా ఫాలెన్ వరల్డ్లో ఉన్నాం. ఈ సమయంలో నేనేం చేయాలి అనేది 10 రకమైన విధాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్స్లో పాపంలో పడేసే సిచ్యువేషన్స్ కావది. పాపంలో పడేసే సిచ్యువేషన్ మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్లు వస్తాయి. ఈ సమయంలో నేనేం చెయ్యాలా, ఏ డెసిషన్ తీసుకోవాలా, ఏంటి నా డెసిషను, అది పాపానికి సంబంధించిందని అనిపించదు. పౌలు గారు సువార్త చెప్తా ఆసియాలో మొదటి మిషనరీ పరిచర్య చేసి బర్నబాతో చేస్తూ ఉంటే రెండో పరిచర్యలో చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 6, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. చూడండి ఈ మాట. వాళ్ళు ఏమైనా ఆసియాలో వాక్యం చెప్పాలనుకుంటున్నారు, అది పాపానికి సంబంధించింది కాదు. అది కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఏం డెసిషన్ తీసుకోవాలా, ఇక్కడ ఏం చెయ్యాలి, నేను ఏ డెసిషన్ అయితే కరెక్ట్, ఏ డెసిషన్ తీసుకుంటే నేను దేవుని చిత్తానుసారంగా 100% నేను ఫలిస్తాను, ఏ డెసిషన్ అయితే 100% నాకు సక్సెస్ ఇస్తుంది, అది పాపానికి సంబంధించినలా కనిపించదు. దేవుని తలంపు ఒకటి ఉంటుంది, అది 100% ఉన్నతమైన తలంపు. ఆ సమయంలో మానవునికి అందదు, పౌలు గారికి కూడా అందలా. కానీ దేవుడు కూడా సహాయం చేస్తున్నాడు. ఎట్లంటే హృదయంలో నెమ్మది పట్ల తిరిగి ఆసియాలోకి వెళ్ళాలంటే ఏంటో ఏదో ఏదో గజిబిజి వచ్చేస్తూ ఉంది. ఆయన రాస్తున్నాడు, లోక భక్తుడు ఈ గ్రంథాన్ని రాసింది. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని, అంటే పౌలుని, లోక రాస్తూ వారిని అని అంటున్నాడు, థర్డ్ పర్సన్. పౌలు ఇది రెండవ పరిచర్య కాబట్టి శీల రెండవ మిషన్ ఆటంకపరిస్తే అక్కడి నుంచి సువార్త యూరప్కి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, మనం దేవుని తలంపు ప్రకారం పౌలు సరి చేసుకున్నాడు. ఆయన ఏమన్నా ఆసియాలో ఇంకా చెప్పాలని అంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఇక్కడ అయిపోయింది, ఈ సమయంలో ఎక్కడ కాదు, అక్కడ పోండి ఫిలిప్లోకి, అక్కడ లూదియా అనే ఆమె ఉంది, వెళ్ళండి అక్కడికి, అది అక్కడికి వెళ్ళండి మీది పరిస్థితి అనగానే వీళ్ళు గమనించుకొని దేవుని తలంపు ఏంటి అని గమనించుకొని చిత్తానికి అప్పచెప్పుకుంటే యూరప్లో సువార్త వెళ్ళిపోయింది. కొన్నిసార్లు అలా ఉంటుంది మన జీవితంలో. మనకి ఈ లోకంలో జనరల్గా అదేమన్నా పాపమేం కాదు, ఇక్కడ చెప్తామా సువార్త, ఇక్కడ 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 అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని తలంపు వేరుగా ఉన్నప్పుడు మనకి నడుస్తూ ఉంటే ఒక రకమైన ట్రబుల్లాగా అనిపిస్తుంటుంది. ఏంటబ్బా ఇది, అది పాపం సంబంధించింది కాదు, ఏంటబ్బా ఇదేనా ఈ డెసిషన్ ఎట్లానే చెయ్యాలా, సరే ఈ ఈ ఈ జాబు దేవుని చిత్తమేనా, ఈ జాబ్ అనే దాంట్లో జాబ్ చేయటం పాపం కాదు. కానీ దానికంటే ఉన్నతమైన చిత్తము నీ జీవితంలో ఉందనుకో, దేవుని సేవ చేయటమో ఇలాంటి ఉన్నతమైన చిత్తం ఉందనుకో, ఆ తలంపు నువ్వు చాలా జాగ్రత్త పట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అది పాపానికి సంబంధించింది కాదు. ఈ లోక ప్రజలు ఇది కూడా కరెక్టే, ఎందుకంటే అది పాపం కాకపోయినా కొంత ఫలాన్ని ఇస్తుంది. కానీ 100% ఫలాన్ని నువ్వు పొందాలని అంటే దేవుని తలంపు పోయి ఉంటుంది. నీ ఎడల ఉన్నతమైన తలంపులు నాకున్నాయి అనేది మనం గమనించుకోవాలా. ఎందుకంటే మన తలంపులు ఈ భూమి అది ఎప్పుడు కూడా కొంత వాటికి రక్షించబడిన తర్వాత కూడా కొంత వాటికి ఓకే వెళ్తుంటాం. కానీ దేవుని యొక్క తలంపులు చాలా ఉన్నతంగా ఉంటాయి. అయితే దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం జాగ్రత్త పడితే ఆయన తలంపులు మన తలంపులు మ్యాచ్ చేసుకొని చాలా పడిపోతున్నా, ఇది ఇక్కడ కరెక్ట్, ఇలా బిహేవ్ చేయాలా, ఇది ఆయన తలంపు నా ఎడల అని మనం ముందుకెళ్ళగలం. జనరల్గా పాపంలోనే ఉండటం అసలు దేవుని తలంపే కాదు. అది కూడా అర్థం కాకపోతుంటే రక్షించబడి నీవు అసలు ఇంక బేస్లోనే లేవని. ఈ తలంపు ఏంటంటే నీకు పాపం దేవుని తలంపు కాదని తెలుస్తుంది, బట్ ఈ పరిస్థితులు నేనేం చేయాలా అనేది. యాకోబు
యోసేపు యొక్క కుమారుల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆదికాండం 48వ అధ్యాయంలో 19 చదవండి. అయినను తెలియను ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును. ఇది చూడండి, యోసేపుకి 2 పిల్లలు ఆ సమయంలో. పెద్ద ఆయన పేరు మనష్షే, చిన్న ఆయన పేరు ఎఫ్రాయిము. జనరల్గా ఈ లోక ప్రజలు ఏమనుకుంటారు, అరే పెద్ద ఆయన దీవిస్తాడేమో ఫస్ట్. మన తలములు ఎలా ఉంటాయి జనరల్గా, యోసేపు చాలా భక్తుడు, మంచి భక్తుడు, అయినా కానీ తడబడ్డాడు. ఏం తడబడ్డాడు, వాళ్ళ నాన్న దగ్గరికి తెచ్చాడు 2 పిల్లల్ని. ఎఫ్రాయిము మనష్షే ఉన్నారు ఇక్కడ. యాకోబు చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు, ఇంక చనిపోబోతున్నాడు. మీ పిల్లలకు తెస్తారా, నేను దీవిస్తానంటే చిన్న ఆయన తల మీద పెట్టాడు చెయ్యి. యోసేపు చూస్తున్నాడు, నాన్నకి పెద్దడైపోయాడు కదా, తెలియట్లేదేమో అని. నాన్న అది కాదు, నువ్వు దీవించాల్సిందే ఈ పెద్దాడు మనష్షేని అని యోసేపు తడబడ్డాడు. అది పాపానికి సంబంధించింది కాదు. యాకోబు అంటున్నాడు, మీరు చదవండి మళ్ళా ఆ వచనమే. ఆ, ఉమ్, 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 ఆ, ఉమ్. అది యాకోబు ఏమంటున్నాడంటే, వాళ్ళ నాన్న నాకు తెలుసు నాన్న, దీవించబడేది ఎక్కువ ఎఫ్రాయిమే, 2వ వాడేను అని చెప్తున్నాడు. సో 2 తలంపులు ఎలా ఉన్నాయి? యోసేపు అనుకోవచ్చు, నేను అధికారిని, చాలా మంచి భక్తుడు యోసేపు. నాన్న పెద్దడై తెలియట్లేదేమో, కళ్ళు కనపట్టలేదేమో, అంత ఎక్కువ తెలియలేదేమో, ఎవరు పెద్దలు చిన్నారని. నాన్న అట్లా కాదు, నువ్వు మనష్షేని ఆశ్రదించాలి, పెద్దాడు ఈయన అంటే యాకోబు చెప్తున్నా, నాకు తెలుసులేనా ఇతనే ఎక్కువ దీవించబడతాడని ఎఫ్రాయింని ఆశ్రయించాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుని యొక్క తలంపులు తెలుసుకునే దాంట్లో మన జాగ్రత్త పడిపోతే కొంచెం తడబాటు వస్తుంది. అది పాపానికి సంబంధించినవి కాదు. మనం ఫలించే దాంట్లో, ఫలింపులు అభివృద్ధికి వచ్చే దాంట్లో మనం రైట్ వేలో నడిపించే దేవుని యొక్క తలంపులు మనం చాలా ప్రయాసపడటం చాలా ఇంపార్టెంట్ మనకి. కొన్నిసార్లు నువ్వు కష్టంలోకి వెళ్తుంటే బాగా కష్టపడుతున్నావు, ఏంటబ్బా ఈ పరిస్థితి, ఏంటిది ఈ పరిస్థితి, ఏంటి నాకు ఈ కష్టం అని రక్షించబడి నువ్వు చాలా కష్టపడుతున్నావు అనుకో, మానవ తలంపు జనరల్గా దుఃఖంతో కూడి ఉంటుంది. జనరల్గా అంతేగా, ఏదన్నా వచ్చినప్పుడు, ఏదన్నా పరిస్థితి వచ్చినప్పుడు జనరల్గా మనిషి ఏమనుకుంటాడు, ఏంటబ్బా ఈ పరిస్థితి, ఏంటిది విశ్వాసం ఉంచితే దేవుని మీద, ఆ పరిస్థితిని దేవుని తలంపుల్లో తీసుకెళ్ళి టోటల్ బ్యూటిఫుల్గా చేసేస్తాడు. అది దేవుని తలంపు. కానీ మానవుడు ఏమనుకుంటున్నాడు, ఏంటబ్బా నా పరిస్థితి, యోసేపు జైల్లో ఉండి ఫర్ ఎగ్జాంపుల్, ఏంటి పరిస్థితి, ఏంది పరిస్థితి, అన్నదమ్ములు నా మీద పగపట్టడం, సొంత దేశానికి దూరం అవటం, అరే పాపం చేయకపోయినా ఈ జైల్లో పడి ఉండటం ఏంటి నా పరిస్థితి అని అనుకుంటూ ఉంటాడు. ఎవరైనా, మనం కూడా అనుకుంటాం. ఎందుకంటే అది అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్. బట్ దేవునికి ఒక తలంపు ఉంది, దేవునికి తలంపు ఉంది. పంపించాడు, ఫరో దగ్గరున్న 2 పనిచేసే వాళ్ళని అదే జైలుకి పంపించాడు. వాళ్ళకి ఇబ్బంది వస్తే యోసేపు కలభావం చెప్పాడు. కానీ ఏంది ఇంకా లేట్ అవుతుంది, మళ్ళా తలంపు. ఏం చెప్పాడు, అయ్యా మీరు విడిపించబడిన తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళి నా గురించి నేను పాపం చేయకుండా ఇక్కడ అనవసరంగా ఇబ్బంది పడుతున్నాను, కొద్దిగా చెప్పండి అని రికమెండేషన్ పెట్టాడు. సంవత్సరం దాటిపోయింది. యోసేపు ఏమనుకుంటూ ఆ సమయంలో, ఏంటి వీళ్ళు కూడా. కానీ దేవుని తలంపు ఒక సమయం ఉంది, ఫరోకే అంతుపట్టని సిచ్యువేషన్ వస్తుంది. ఫరోకే అంతుపట్టని సిచ్యువేషన్ ఒకటి నేను తెప్పించబోతున్నాను. అప్పుడు నా ప్రియ భక్తుడైన యోసేపుని ప్రజలందరికీ అధికారిగా చేస్తాను. ఇది ఆయన తలంపు. కానీ మానవుడు ఏమనుకుంటాడు ఆ సమయంలో, ఏంది నా పరిస్థితి, ఏంటిది పరిస్థితి అనుకుంటాడు. మన తలంపులు దేవుని తలంపులు వంటి కాదు అసలు.
ఇది చాలా జాగ్రత్త పడాలి మనం. కొంతమంది ప్రభువులోకి రావాలనంటే మామూలుగా చెప్తుంటే అసలు రారు. చిక్కు విప్పలేని ఒక పరిస్థితి వస్తుంది. చిక్కు విప్పలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అతనికి దేవుని యొక్క మంచితనం ఇంకా తెలియదు. అతనికి తెలియదు దేవుడు ఆ పరిస్థితిని తన జీవితంలో అనుగ్రహించి తనకు మేలు చేయబోతున్నాడు అనేది ఈ బిడ్డకు తెలియదు. ఆ పరిస్థితిని బట్టి కొంతమంది రక్షణలోకి వస్తారు. కానీ మానవుడు ఏమనుకుంటాడు? మానవుడు ఆ పరిస్థితులు ఏమనుకుంటాడు? మనిషి ఏంది ఈ పరిస్థితి, ఇంకా అయిపోయిందిగా, ఇంక రేపు చచ్చిపోవటమే. భక్సింగ్ గారు ఒకసారి ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉంటే దేవుని ఆత్మ ఈ మనిషిని సువార్త చెప్పు అంటే, నేను రేపు చనిపోతుంటే ఇదే సువార్త నాకు అవసరం అంటే ఆయన ఏమన్నా ఈ మాటినలే, తర్వాత చనిపోవచ్చులే, నిదానంగా రేపు చనిపోవచ్చు, ఈ మాట విన్నాడు, రక్షించబడ్డాడు. ఎంత దేవుడి తలంపది. ఆయన ఏమన్నా ఇంకా చావే అయిపోయింది, ఇంకెందుకు నా బతుకు, నన్ను డిస్టర్బ్ చేయవాక. మనిషి అలా వెళ్తున్నాడు, దేవుడి ప్రేమ అలా వస్తుంది, రక్షించబడ్డాడు. మన తలంపు కంటే దేవుని యొక్క తలంపు చాలా ఉన్నతమైంది, చాలా ఉన్నతమైంది. యెరెమీయా గ్రంథంలో ఒక మాట కూడా చూసుకుందాం. 29:11 బ్యూటిఫుల్ వర్డ్ అది. ఆ, ఆ, ఇది చెరలో బాధలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలతో వాళ్ళు విసికి అనగారిపోయిన ఆ పరిస్థితులు దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని గూర్చిన ఉద్దేశం అంటే తలంపులు, మీ గురించి నా ఆలోచనలు ఎలా ఉన్నాయంటే రాబో దినాల్లో కాలాల్లో మీకు నిరీక్షణ ఉంది, సమాధానం ఉంటుంది, హానేం చేయదు. వాళ్ళు అయిపోయిందిలే మాకు హానేనా అంత అయిపోయిందని అనుకుంటున్నారు వాళ్ళు. దేవుని యొక్క ఉద్దేశం ఇజ్రాయెల్ ప్రజల మీద ఎలా ఉందంటే సమాధానమై. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే విసికి, ఏంటబ్బా ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంక మా బతుకు ఇంకా యెరూషలేముకి వెళ్తామా, అసలు ఈ బబులోన్లోనే అయిపోద్దా, ఇంకేదన్నా అసలు హోప్ ఉందా, ఎందుకంటే మా మీద ప్రభువులు ఏళ్తా ఉన్నారు, మేము దాసత్వంలో ఉన్నాం అని చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. దేవుడు చెప్తున్నాడు యెరెమీయా ద్వారా, నా తలంపులు మీ మీద సమాధానమైన మేలు చేసేయి, అంతేగాని హాని చేసేవి కాదు, ఇదే యెహోవా వాక్కు. సో నీ జీవితంలో రక్షణ లేని నీవు ముందు దేవుని యొక్క మాట వింటూ ఉన్నావంటే నీ పట్ల దేవుని యొక్క చిత్తం చాలా తలంపు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చావు. ఏంటబ్బా నా పరిస్థితి ఉంది, ఏంటబ్బా పరిస్థితి ఉందని నువ్వు అనుకోవచ్చు. మానవుడు అనుకుంటూ ఉంటాడు, జనరల్గా మానవుడు అట్లా అని అనుకుంటాడు. కానీ దేవుని తలంపు అది కాదు. రాబో దినాలు నెమ్మదిస్తాయి, నీకు మేలు చేస్తాయి, హాని అనుకోవాక అని చెప్తున్నాడు. ఆయన యొక్క ఉద్దేశాలు సర్వజనుల పట్ల చాలా మేలుకరమైనవి. రక్షణ లేని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏంటబ్బా ఈ సిలువ సువార్త ఏంది, ఏంటబ్బా ఈ సిలువ ఏంది ఇది అనుకున్నారు. మానవుని తలంపు సిలువ కార్యాన్ని గురించి ఆలోచించే దాంట్లో తడబాటు పడద్దే. గ్రీస్ దేశం ప్రజలు పడినట్టు చాలా తడబాటు ఉంటుంది. కానీ దేవుని తలంపు, నా తలంపు ఇది, నేను సిలువలోనే మిమ్మల్ని హత్తుకోవాలని అనుకుంటున్నాను, నా పరిశుద్ధమైన రక్తంలో మిమ్మల్ని కొనాలని అనుకుంటున్నాను, నా వైపు చూడండి, నాలో జీవం ఉంది, నేను మరణించానని అనుకోవద్దు, తిరిగి లేచాను, నేను తిరిగి లేచాను, రండి అని పిలుస్తున్నాడు. కొంతమందికి జ్ఞానం అందట్లేదు. దేవుని యొక్క శక్తిని వారు మానవుల యొక్క ఆలోచనతో చూస్తూ ఉన్నారు. ఏంటి సిలువ, నువ్వు దేవుడు అయితే సిలువ నుంచి దిగి మమ్మల్ని రక్షించని ఆ ఒక వ్యక్తి అన్నట్టుగా దొంగల్లో అలా ఉంది కొంతమంది పరిస్థితి. చాలా తడబాటులో ఉన్న అలా ఉంటే ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు, ప్రభు నువ్వు మళ్ళా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ వ్యక్తి ఆ మాట పలికితే ప్రభు అన్నాడు, నిశ్చయంగా నువ్వు నాతో పరదేశంలో నాతో పాటు ఉంటావు అన్నాడు. నీ తలంపు ఎలా ఉంది? నశించిపోయిన ఆ దొంగలాగా ఉందా? ఆత్మని రక్షించుకొని ప్రభువుతో పాటు తన జీవాన్ని పొందుకున్న వేరే
మంచి ఆలోచన కలిగిన దొంగ వైపు ఉందా, అది నీ క్షేమం. సిలువలో దేవుని ప్రేమను చూడు, అది వెరితనం కాదు. అది దేవుడు నీ కోసం, ఆయన కన్యకైన మరియ గర్భాన పరిశుద్ధుడిగా పాపం లేనివాడిగా జన్మించి జీవించి తన పరిశుద్ధమైన రక్తాన్ని నీ యొక్క చెడ్డ హృదయాన్ని బాగు చేస్తానికి ఆయన శరీరపరకంగా ఎన్నో బాధలు ఉమ్ము వేయించుకొని బట్టలు లేకుండా నీ ప్రేమను సర్వాన్ని నీకు ఇచ్చాడు. దాంట్లో ప్రేమ చూడు, అది దేవుని యొక్క ప్రేమ, ఆ లోతు, ఆ ఎత్తు, అది చూడు. దానిలో ఎంత ఉంది. ఏంటి నేను ఇంకా ట్రబుల్ అవుతున్నానేంటి, ఇంకా ఏంది అని ఆయన వైపు చూస్తే నీ ఆత్మకు రక్షణ. మానవుని యొక్క తలంపు ఈ లోకంలో నేర్చుకున్న మూల పాఠాలను బట్టి ఉంటుంది. మనం పుట్టినప్పుడు వచ్చే డిఫరెంట్ మనకి ఆలోచనలు, విశ్వాసాలు ఎన్నిటితో కలిపి కంగ్లోమరేట్ అయి ఉంటుంది, అంటే కలిపి ఉంటుంది, ట్రబుల్లో ఉంటుంది. ఒకప్పుడు నా పరిస్థితి కూడా అదే. కానీ యేసు ప్రభువారి సిలువలో దేవుని శక్తి ఉంది. ఆ సిలువ వైపు నువ్వు చూసి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు క్షమించు అనేస్తే నేను ప్రభువు దర్శిస్తాడు, నీ ఆత్మకు రక్షణ వస్తుంది. ఏ పరిస్థితి జీవితంలో తట్టుకోగలిగిన ఒక్క పవర్ఫుల్ గాడ్లీ ప్రెజెన్స్ నీ హృదయంలోకి వచ్చేస్తుంది. ఒకప్పుడు నువ్వు చాలా బలహీనంగా ఏంటి అయిపోయింది నా పని అనుకునే నిన్ను నిరీక్షణ గలవే, ఈ దినాలు నిరీక్షణ గలవనే నిన్ను ప్రభు రక్షించుకొని తన బిడ్డగా చేర్చుకొని, దా బిడ్డ నా జీవంలో ప్రవేశించావు, నాకు బిడ్డగా ఉన్నావు, నేనుండే ప్లేస్లో సదాకాలం ఉంటావు, నేను నీలో ఉండి నీ ప్రతి వ్యాధి బాధల్లో, నీ యొక్క పరిస్థితుల్లో ఆలోచన చెప్తూ, ప్రతి చిన్నదానికి అంతకుముందు అయితే తట్టుకోలేకుండా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ధైర్యముగా నేను కాపాడుతాను, విడవను అని అంటున్నాడు. నువ్వు నమ్మి నీ పాపాలు ఒప్పుకుంటే చాలా మేలది. ఆయన ఆలోచన నీ ఆలోచన మ్యాచ్ అయినట్టు, దేవుని యొక్క ఆలోచన నీ ఆలోచన రెస్పాండ్ అయితే నీకు రక్షణ. లేదనుకో, అది కాదు, నా ప్రాణమా తినుము సుఖించు అని ఆ యొక్క ధనవంతుడిలాగా బాగా పండబడింది, బాగా మంచి శాలరీ వచ్చింది. కొంతమందికి ఇది మంచి శాలరీ వచ్చింది, ఇక అక్కడి నుంచి తలంపులు మారిపోతాయి. మంచి శాలరీ వస్తే జనులకు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇంకా దాంట్లోనే, అది మంచి ఆశీర్వాదం, ఇంకా దాంట్లోనే పడి ఇంకా దేవుని తలంపుకు దూరం అయిపోతుంటారు. మంచిదే. ఆ పరిస్థితులు ఎలా ఉంది? ఆ పరిస్థితిలో దేవుడు నీకు ఎందుకు ఆ జాబ్ ఇచ్చాడు? దేవునికి దూరం అవుతానికి కాదు జాబ్ ఇచ్చేది. ఇక అక్కడి నుంచి తలంపులు కొంతమందికి మారిపోతాయి. జాగ్రత్త పడు. ఆ పరిస్థితులు కూడా నువ్వు జాగ్రత్త పడ్డావంటే నీకు ఇంకా ఉన్నతమైన పరిస్థితి ఇస్తాడు, ఇంకొంచెం ఉన్నతమైన పరిస్థితి ఇస్తాడు. జాగ్రత్త పడలేదనుకో, కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, కొన్నాళ్ళు భలేగుందే, ఇంకా ఆర్భాటంలోకి వెళ్తావు, నాకు మంచి జాబురా అని నీ స్వయాన్ని ప్రదర్శించుకుంటూ గొప్పలు చెప్పుకుంటావు. దేవుని స్తుతించేదంటే దూరం అయిపోతావు, ట్రబుల్ సిచ్యువేషన్ వస్తుంది, దేవునికి దూరం అయిపోతావు, ఆత్మలో నెమ్మది ఉండదు, ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోతావు. మానవుడు జనం తెలంపు ఎట్లంటే అలాంటి చోట్ల తడబాటు పడుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో మానవ యొక్క తలంపు ఎలా ఉంటుందంటే మళ్ళీ లోక ప్రభావం కనిపిస్తూ ఉంటుంది, ఆలోచన కనిపిస్తుంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నా బిడ్డ జాగ్రత్తగా ఉండి, ఇది మంచి, ఇది జాగ్రత్త. యోసేపు అంత పరిస్థితిలో ఉన్నా దేవునికి భయపడ్డాడు కదా. అట్లా ఉంటుంది. రక్షించబడిన తర్వాత కూడా మన తలంపులు దేవుని యొక్క ఆలోచనకు మ్యాచ్ అవ్వాలనంటే మనం చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే కొన్నిసార్లు పాపానికి పేరేపన లేని పరిస్థితులు, అంటే మంచి పరిస్థితులాగానే ఉంటాయి, నార్మల్గా వెళ్తూ ఉంటుంది, లైఫ్ నార్మల్గా వెళ్తూ ఉంటుంది. జాగ్రత్త లేదనుకో అలానే సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి. సో ఆ నార్మల్గా వెళ్ళేది ఫ్యూచర్లో నన్ను ఇబ్బందికరమైన పరిస్థితిలోకి తీసుకెళ్తుందని మానవుడి తలం పట్ల ఉండదు. ఈ క్యారీస్ ఈజ్ లైఫ్, రెగ్యులర్గా క్యారీ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. జాగ్రత్త పడాలి అలాంటి సమయాల్లో.
దేవుని యొక్క ఉన్నతమైన చిత్తం ఏంటి, ఏంటి ఆయన నాకు ఇచ్చిన పని ఏంటి అనేది మనం డైలీ అడుగుతూ ఉంటే మనకు ఆ పరిస్థితిని మనకు తెస్తాడు. మనకు ఆలోచన కూడా చెప్తూ ఉంటాడు. జాగ్రత్త లేదనుకో, నువ్వు కొంతకాలం బాగానే ఉంటావు, పెద్ద ఇబ్బందికి పరిస్థితి ఏం కాదు, కొంతకాలం బాగానే ఉంటావు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇక హార్ట్ దూరైతే టక్కన దెబ్బేస్తాడు ఒకటి. ఎందుకంటే ప్రేమించి, ఎందుకంటే దేవుని బిడ్డలకి ఇక్కడే ఉంటుంది బాధ, అక్కడ లేదు కదా. కొంత తప్పనేస్తాడు, అది అనారోగ్యం అవ్వచ్చు. అప్పుడు కొంతమంది తెలుసుకున్నారు, నేను చాలా 2 సంవత్సరాల నుంచి ఆదివారం మిస్ అయిపోయాను. అప్పుడు మనకు కొంతమంది, అది నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటే నీ పరిస్థితులు, ఆ పరిస్థితులు కూడా నేను సమయాన్ని ఇవ్వాలి. ఇది చాలా జాగ్రత్తగా కూడింది. అలా ఆలోచిస్తే ఇంకో పరిస్థితి బ్లెస్సింగ్ వెళ్ళిపోతాం, ఇంకో బ్లెస్సింగ్కి వెళ్తాం. అది మంచి తలంపు. ఈ సమయాన్ని మన తలంపులు ఎలా ఉన్నాయి మనం ఎప్పుడు కూడా గమనించుకోవాల్సిందే. మన తలంపులు దేవుడి తలంపులు అంటే కాదు అసలు ఎప్పుడు కూడా. కాదు, మనం ప్రయాసపడాలి. బేసిక్గా పాపము చేయకపోవటం అనేది ఆయన తలంపు, దాంట్లో డౌటే లేదు. ఫస్ట్ లెవెల్ అది. నేను అవినీతిగా, అన్యాయముగా, అపవిత్రతగా, మోసగానిగా, లంచగొండిగా, నోటితో ఎలా పడితే అట్లా మాట్లాడుతూ జీవించబడి అసలు దేవుని యొక్క తలంపే కాదు. దాని పెద్ద ఆలోచన చేయాల్సిన పని లేదు. అది కూడా తెలియకుండా ఇంకా అట్లనే అసలు ప్రయత్నం చేయకుండా తడబడతావు అక్కడ. లైఫ్ లాంగ్ తడబడాలి ఎదుగు దాంట్లో. తర్వాత వచ్చే తలంపు ఏంటంటే, ఏంటి నేను నా జీవితంలో ఏం చేయాలా, నేనేం చెయ్యాలి, అది కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఈ జంక్షన్కి వచ్చిన తర్వాత 2-3 దారులు వచ్చినట్టు కనిపిస్తుంది. ఇట్లా వెళ్ళాలా, ఎలా వెళ్ళాలా, లేకపోతే ఇలా వెళ్ళాలా, ఎట్లా వెళ్తే ఎట్లా వస్తుంది, కొంచెం లేట్ అవుతుంది, ఎట్లా వెళ్తే షార్ట్గా వస్తుంది, ఇలా వస్తుంది. ఈ పరిస్థితిలో నేను ఏం తీసుకుంటే నేను దేవుని యొక్క ఉన్నతమైన తలంపు చిత్తాన్ని నేను చేయగలను, దాంట్లో ప్రయాసపడాలా. ఎందుకంటే పౌలే శీలానే ఆశయాలని చెప్తాం అంటే వాళ్ళని పరిశుద్ధాత్మదేవుడు ఆటంకపరిచి ఇబ్బంది పెట్టేసి మాసిదోనియా నుంచి ఒక కళ కూడా, మాసిదోనియా దేశస్థుడు పౌలుకి కళలో కనపడి, రా మాకు సువార్త చెప్పు అని ఉంటాం. దర్శనం చూసి తర్వాత అటు వెళ్ళిపోయారు. గొప్ప సేవ యూరోప్లో చేశారు వాళ్ళు. అదే మానవుని తలంపు ఏముంటుంది, ఏడేగా ఇక్కడే. అది ఎట్లా వచ్చింది వాళ్ళకంటే, దినదినము వారు పరిశుద్ధాత్మతో నింపబడుతూ దేవుని ఆత్మతో నింపబడుతూ చిన్న చిన్న పాపాల్లోనే ఉండిపోవడం ఆ లెవెల్ కాదు. నింపబడుతూ ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, ఇక్కడ అంటే ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలా? కొన్నిసార్లు మనకి రక్షించబడిన వారు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటిది గమనిస్తూ ఉంటారు. అడు మొత్తం కాదు కదా, ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి సువార్త చెప్పు, మీరు ఆత్మను గమనించగలుగుతారు. అది దేవుని చిత్తం. అలా ఉంటే దేవుని యొక్క తలంపు మనం కలిగి ఉంటాం. కొన్నిసార్లు మనం కొత్త వాళ్ళ ఇంటికి వెళ్తాం, సడన్గా కూర్చొని అలా మాటలు చెప్తూ ఉంటాం. దేవుడు ఒక ఆలోచన ఇస్తుంటాడు, ఇదే సమయం ఇలా సువార్త చెప్పు. నువ్వు అసలు ఆలోచనతోనే రాలేదు, నువ్వు అసలు మామూలుగా వెళ్ళిందంటే ఆయన పిలిచారు, మంచిగా మాట్లాడి వస్తాం అని మామూలుగా ఈ లోకంలో ఆలోచనతో వెళ్తున్నావు. బట్ నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సడన్గా నీ యొక్క ఆలోచన ఏం చేశాడంటే, నువ్వు చెప్పబోతే సువార్త ఎవరు చెప్పలేరు, చెప్పు. సో దేవుని తలంపు ఎట్లా ఉంది, మనల్ని అక్కడ ఎందుకు నడిపించాడంటే ఆ ఇంటికి అలా చిన్న మాట చెప్తానికి. సో మనం ఎందుకు వెళ్ళాం, భోజనాలు పెడుతున్నారు, చక్కగా భోజనం చేసి వస్తామని మనం వెళ్ళాం. కానీ బలహీనమైన మానవుడికి ఆయన ఎట్లా సహాయం చేస్తున్నాడు, ఆ సమయంలో కరెక్ట్గా ఉంటారు వాళ్ళు, ఎదురుగా వినటానికి రెడీగా ఉంటారు. నువ్వు చెప్పు, మనం చెప్తే దేవుని యొక్క చిత్తాన్ని మనం చేసినట్టు అక్కడ. తర్వాత మనల్ని దేవుడు ఆయన తలంపుతో నడిపిస్తూ ఉంటాడు. మానవుల యొక్క తలంపు అయితే ఈ లోకం యొక్క ప్రాఫిట్స్ని బట్టి ఉంటుంది. ఏంటిది, యేసుప్రభు వారిని అద్భుతాలు జరగంగానే మానవులు ఏమనుకున్నారంటే రాజుగా చేద్దాం అనుకున్నారు. అది మానవుల తలం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు వారు అద్భుతములు
2 చేపలు ఆ అద్భుతాన్ని చేసిన తర్వాత ఒకసారి చూడండి, 15 చదవండి. చేయుటకు ఉమ్, యేసు ఎరిగి ఆ. చూడండి యేసు ప్రభు వారు, ఇది ఒక పైన చూస్తే మనం 7 అద్భుతాలు ఒక అద్భుతం ఇక్కడ ఉంది. ఏంటి ఆ అద్భుతం అంటే మనం చూసాం 9వ వచనంలో 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలని ఆయన చాలామంది 5,000 మంది ప్రజలకి పంచిపెట్టిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు వారిని రాజుగా చేసేద్దాం అనుకుంటున్నారు. రాజుగా ఆయనకి దేవుని తలంపు తెలుసు. దేవుని చిత్తం ఏంటంటే ఇక్కడ రాజు కాదు, చాలా జంక్షన్ ఇది. ఇది ఏమన్నా పాపానికి సంబంధించింది కాదు. ఆయన చిత్తానికి అడ్డు వస్తుంది ఇక్కడ. దేవుని యొక్క చిత్తానికి అడ్డు వచ్చిన ఒక పరిస్థితి ఆయనకి, యేసుప్రభు వారికి. ఆయన వచ్చింది రాజుగా అవటానికి కాదు. ఆయన 2వ రాకడలో రాజుగా వస్తున్నాడు, మన కోసం రాబోతున్నాడు. అప్పుడు వచ్చింది సర్వమానవుల ప్రజలకి పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో చిందిస్తానికి వచ్చాడు. బట్ ఎలా వచ్చింది ఆయన జీవితంలో పరిస్థితి? మానవులు ఏమన్నా, మనం కూడా ఈ లోకంలో మనుషుల మధ్య ఉంటాం. కొంతమంది మానవుల ద్వారా మనము ఇంకను ఈ లోకం యొక్క తలంపులతో చిక్కుపోయే పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది పాపానికి సంబంధించింది కాదు. సో నువ్వు ప్రార్థన చేయంగానే ఒకరు వచ్చేసి పెద్దగా పొగిడేస్తూ, అయ్యా నువ్వు దేవుళ్ళు అంటాడు అంటుంటారు కొంతమంది మానవులు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అసలు దేవుని తలంపే కాదు. ఇది నన్ను టెంప్టేట్ చేస్తానికి, నన్ను ఇక్కడ ఉబ్బిచ్చి ఏదోదో చేసేసి నన్ను మళ్ళీ గర్వంలో పడేస్తానికి వచ్చే తలంపు అని నువ్వు అర్థం చేసుకోవాలా. ఆ జంక్షన్లో కొంతమంది పడిపోయి నిదానంగా గర్వం అనే దాంట్లో అలా వెళ్ళిపోతారు అంతే. దేవుని తలంపు యేసుప్రభు వారి విషయంలో ఆయన ఎరుగున్నాడు. నేను ఎందుకు వచ్చానో నాకు తెలుసు. నేను అనేకులకి నా రక్తాన్ని చిందిస్తానికి వచ్చాను. ఇప్పుడు నేను రాజు కావటానికని ఆయన మీరు చదివిన మాటలో యేసుప్రభు వారు ఏం చేశారు అని ఉండి మరలా కొండకి ఒంటరిగా వెళ్ళాడంట. అంటే ప్రార్థన చేసుకుంటానికి. మనకి ప్రార్థన లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఆయన అందరూ ఎమ్మడి పడతా ఉంటే రాజుగా చేయాలని నెమ్మదిగా ఎక్కువ మాటలు మాట్లాడకుండా నెమ్మదిగా కొండకెళ్ళి ప్రార్థన చేసుకుంటూ, ఇప్పుడు ఇది కాదు. ఎందుకంటే యేసు ప్రభు వారు దేవుని యొక్క తలంపు ఎరిగి ఉన్నారు. రక్షించబడిన మన జీవితంలో ప్రభు నీ తలంపేంటి, నా జీవితంలో నీ తలంపేంటి, ఈ సమయంలో నేనేం చేయాలి? మన పిల్లల్ని చదివించే విషయం ఒకటి వస్తుంది. ఏంటి నీ తలంపేంటి? నా బిడ్డను ఎక్కడ చదివిస్తే వాడికి మంచిది, మా కుటుంబానికి కూడా నెమ్మది. ఇది పాపంలాగా అనిపించదు, కానీ తడబాటు వస్తుంది. ఏంటి ఏది కరెక్ట్? మనం ఆయన వైపు చూస్తే మనకు నెమ్మది అనే మాటతో నెమ్మది వస్తుంది. ఒక తలంపు మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అది ఆయన తలం. చాలా ఇది కరెక్టే, ఇట్లా నీకు ఆలోచన చెప్తాడు ఆయన తలం. ఇట్లా ఇదైతే ఇట్లా. సో దాంట్లో ఆయన ఇచ్చిన ఆలోచన బట్టి ఆయన తలంపుకి నీ ఆలోచన మొగ్గు చూపి నడిపించుకుంటే మనం చాలా జాగ్రత్తగా ఉన్నట్టు. దేవుని యొక్క తలంపులు మన తలంపుల కంటే, మానవుల తలంపు కంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఎక్కువ, అంత ఉన్నతమైన రక్షించబడిన నీ పట్ల దావీదు భక్తుడు 139 కీర్తనలో ఈ మాట చివరిగా చదువుకుందాం. 17 నా పట్ల, రక్షించబడిన నా పట్ల ప్రభువా నీ తలంపులు చాలా ఉన్నతమైనవి. దావీదు ఇక్కడ చెప్తూ, ఇందాక మీరు ఆరాధన చేసినట్లుగా తల్లి గర్భంలో నుంచి నేను వచ్చినప్పటి నుంచి ఆలోచన కలిగి ఉన్నావు నా పట్ల. 2వ వచనం, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనసును గ్రహించుతున్నావు, నా నడక నా పడక నువ్వు పరిశీలన చేస్తా ఉన్నావు అని దేవుడు తన పట్ల చాలా ఆలోచన కలిగి ఉన్నాడని చాలా బ్యూటిఫుల్గా ఆనందిస్తూ ఉన్నాడు దావీదు. రక్షించబడిన జీవితంలో కూడా దేవుడు ప్రతి
క్షణము, ప్రతి నిమిషం, ప్రతి గంట కూడా నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి. అది మర్చిపోవద్దు. నీకు వచ్చిన కష్టాన్ని బట్టి వరి అవ్వక. అది చాలా తాత్కాలికమే. ఎందుకంటే ఆ కష్టాన్ని నుంచి బ్లెస్సింగ్ వస్తుంది. సగటు అంతకుముందు రక్షణ లేని మానవుడిలాగా ఏంటబ్బా ఇది, అసలు అది కాదు. దేవునికి నీ పట్ల చాలా బ్లెస్సింగ్, ఆశీర్వాదకరమైన తలంపు. ఈ చిన్న కష్టం బయటికి వచ్చిన తర్వాత నువ్వు జాగ్రత్త పడాల్సిందే, పాపంలోకి వెళ్ళవాక. అది అసలు దేవుని చిత్తమే కాదు, దేవుని తలంపే కదా. అసలు అలా కలిగి ఉంటే వీఆర్ వెరీ బ్లెస్సడ్ పీపుల్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.